అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాలను ఏ విధంగా ఉండబోతున్నాయని అయితే తెలుసుకోబోతున్నాం. అయితే వీరి జీవితంలో జరగబోయే శుభాలు, అశుభాలు జరగబోయేయి ఎటువంటివి అనేది అయితే పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్‌ని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పబోయేదంతా మీకు పూర్తిగా అయితే అర్థం అవ్వబోతుంది. ఇక మీ పై అధికారుల నుంచి మీకు ఈరోజు మంచి ప్రశంసలైతే రాబోతున్నాయి. అలాగే మీ పనితీరును వారు గుర్తించి మీపై విశ్వాసం అయితే చూపబోతున్నారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు మీకు లభించబోతుంది. ఆధ్యాత్మికత చింతన అయితే ఈరోజు మీకు మానసికంగా శాంతినైతే కలిగించబోతుంది. పూజలు, ధ్యానం లేదా పవిత్ర స్థలాలను సందర్శించడం ద్వారా మీకు అంతర్గత ప్రశాంతత అయితే బాగా లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇది మంచి రోజనైతే చెప్పుకోవచ్చు. మీ మనసులో మంచి ఆలోచనలు కూడా పెరుగుతాయి. అయితే ఆధ్యాత్మికత విషయంలో అయితే అతిగా ఆలోచించి వాస్తవ ప్రపంచానికి దూరం ఉండకుండా జాగ్రత్త పడాలి. సమతుల్యత చాలా ముఖ్యమని అయితే చెప్పుకోవచ్చు. మీ అంతరాత్మను శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి. దైవ భక్తితో కూడిన పనులు మీకు మంచి కర్మను అయితే తీసుకొచ్చి పెడతాయి. ఈరోజు మీకు సంతోషకరమైన వార్తలు కూడా వినబడబోతున్నాయి. మీ మనసు ఆనందంతో నిండిపోబోతుంది. అలాగే చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు గొప్ప సంతోషాన్ని అయితే పొందబోతున్నారు. ఆఫీసులో ఈరోజు మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. మీ సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. అలాగే మీ పనికి మంచి సహకారం కూడా లభిస్తుంది. మీ ప్రతిభకు తగిన అవకాశాలు రాబోతున్నాయి. కొత్త ప్రాజెక్టుల విషయంలో అయితే కొంచెం ఆలోచనలతో వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో ఈరోజు చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ఆహార నియమాలను పాటించడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరమని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆర్థికంగా మీకు మిశ్రమ ఫలితాలు కలగనున్నాయి. అనుకోని ఖర్చులు కూడా తలెత్తవచ్చు. కాబట్టి మీ బడ్జెట్ను మీరు చాలా జాగ్రత్తగా పాటించడం అయితే చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. ఆదాయ మార్గాల్లో కూడా కొంత ఒడిదుడుకులు కూడా ఉండవచ్చు. కాబట్టి పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించుకోవాలని చెప్పుకోవచ్చు. ప్రణాళికాబద్ధకంగా అయితే మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతం కాబోతున్నాయి. ముఖ్యంగా సామాజిక కార్యక్రమాల్లో అయితే పాల్గొనడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజని చెప్పుకోవచ్చు. కుటుంబంలో మీకు ఆనందకరమైన వాతావరణం నెలకొనబోతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరగబోతుంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన తీసుకొస్తారు. క్రీడల్లో పాల్గొనే వారికైతే ఈరోజు కొంత ప్రతికూలత ఉండవచ్చు. మీ నిర్ణయాల్లో తడబాటు కూడా రావచ్చు. అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. అయితే నిరాశ చెందకుండా మీరు ప్రయత్నాన్ని అయితే కొనసాగించవలసి ఉంటుంది. అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. చిన్న విషయాలకే గొడవలకు దిగితే అది మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఈరోజు కొన్ని విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు, ప్రయాణాలు, మాటల విషయంలో అయితే చాలా అప్రమత్తంగా ఉండవడం అయితే చాలా అవసరం. తెలియని వ్యక్తులను మీరు అసలు నమ్మవద్దు. మీ వ్యక్తిగత సమాచారాన్ని అయితే పంచుకునే విషయంలో చాలా జాగ్రత్త వహించవలసి అయితే ఉంటుంది. మోసగాళ్ళ బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న పరిస్థితులను నిశితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోండి. ఈరోజు మీరు చేసే పనికి చిన్నపాటి తప్పులు కూడా భవిష్యత్తులో పెద్ద పెద్ద సమస్యలకు దారి తీయవచ్చు. అందుకే తొందరపాటు పడవద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే మీరు ఒక నిర్ణయానికి రావడం చాలా మంచిది. ముఖ్యంగా బంధాలు, ఆర్థిక విషయాలు తప్పులు చేసుకోకుండా చూడండి. ఎవరికీ తక్కువ అంచనా వేయవద్దు. మీ అహంకారం వల్ల ఇతరులను బాధ పెట్టే అవకాశం ఉంది కనుక ఇది మీకు నష్టం కలిగించవచ్చు. చేసిన తప్పులను వెంటనే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీ ఆరోగ్యం పట్ల ఈరోజు కొంచెం జాగ్రత్త వహించడం అయితే చాలా అవసరం. స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కనుక ముఖ్యంగా ఆహార నియమాలను పాటించడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యమని అయితే చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతుంది. ఎటువంటి సవాళ్ళనైనా సరే ఎదుర్కోవడానికి మీరు సంసిద్ధంగా ఉన్నారు. మీ అంతర్గత శక్తిని గుర్తించి దానిని సక్రమంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఇతరులపై మీరు పెట్టుకున్న నమ్మకం ఈరోజు పనిచేస్తుంది. మీ పనితీరును ఇతరులు నమ్ముతారు. మీకు మద్దతు కూడా లభిస్తుంది. మీ ఆదర్శాలను నమ్మండి.
వాటిని నిలబెట్టుకోవడానికైతే ప్రయత్నం చేయండి. స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల పట్ల మీ నమ్మకం దెబ్బతినే సంఘటనలు కూడా జరగవచ్చు కనుక ఇది మీకు బాధను కలిగించబోతుంది. వ్యాపార పరిశ్రమల్లో ఉన్న వారికైతే ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. కొత్త కొత్త ప్రాజెక్టుల ఒప్పందాలు కుదిరే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇది మీ వ్యాపార విస్తరణకైతే తోడ్పడబోతుంది. ఉద్యోగుల నుండి మంచి సహకారం లభిస్తుంది. అయితే పోటీ పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా ప్రణాళికలు మార్చుకోవాలి. కొత్త సంకేతాలను అయితే అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించండి. మార్కెట్ రాకపోకడలను అయితే నిశితంగా గమనించండి. మీ కృషి మీకు మంచి లాభాలను తెస్తుంది. ప్రేమ సంబంధాలలో మీకు ఈరోజు అనుకూలత అయితే సానుకూలత చాలాగానే ఉంది. మీ భాగస్వామితో మీ బంధం బలపడనుంది. ఒకరికొకరు అవగాహనతో వ్యవహరించడం ద్వారా మీ బంధం మరింత దృఢమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రేమ సంబంధాలలో ఈరోజు సానుకూలత నెలకొంటుంది కనుక మీ భాగస్వామితో మీ బంధం బలపడుతుంది. ఒకరికొకరు అవగాహనతో వ్యవహరించడం ద్వారా మీ బంధం మరింత దృఢమవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు గొప్ప ప్రేరణతో ఉంటారు. మీ లక్ష్యాలను సాధించడానికి పట్టుదలతో కృషి చేస్తారు. ఇతరులకు స్ఫూర్తిని ఇస్తారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. మీ అంతర్గత శక్తి కూడా పెరుగుతుంది. కొన్ని విషయాల్లో మీరు ప్రేరణ కోల్పోయి నిరాశకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు. సానుకూలంగా ఆలోచించే వ్యక్తులతో సమయం గడపండి. మీలో ప్రేరణను నింపుకోండి. ముఖ్యమైన సమావేశాలలో పాల్గొనే అవకాశాలు కూడా పెరుగుతాయి. అక్కడ మీరు ఆలోచనలు స్పష్టంగా తెలియజేయడం ద్వారా అందరి మన్ననలను అయితే పొందబోతున్నారు. మీ ప్రసంగం చాలా ఆకట్టుకోబోతుంది. ఈరోజు విద్యార్థులకు అయితే చక్కటి అవకాశాలు రాబోతున్నాయి. అలాగే కొత్త విషయాలు కూడా నేర్చుకోవడానికైతే వారు నేర్చుకోవడానికి మీ మనసును చాలా చురుకుగా అయితే ఉంచుకోబోతున్నారు. మీ సృజనాత్మకతకు పదును పెట్టి ప్రాజెక్టులలో అయితే అద్భుతమైన ఆలోచనలను ప్రదర్శించగలబోతున్నారు. అలాగే అయితే కొన్నిసార్లు చిన్న చిన్న ఏకాగ్రత లోపాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కనుక ముఖ్యంగా మీరు ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు కాబట్టి సకాలంలో వాటిని గుర్తించి వాటిని అధిగమించి చేయాలి. మీరు మీ గురువుల నుండి మంచి ప్రోత్సాహాన్ని అయితే పొందబోతున్నారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచబోతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఊహించని విజయాన్ని సాధించే అవకాశాలు కూడా ఉండబోయాయి. ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు చాలా మెరుగుపడబోతున్నాయి. వ్యాపార చర్చలలో ఒప్పందాల్లో మీరు చాలా తెలివిగా వ్యవహరించబోతున్నారు. సమస్యలను పరిష్కరించడంలోనూ క్లిష్టమైన పరిస్థితులను చక్కదిద్దడంలోనూ మీరు సామర్థ్యం ప్రదర్శించబోతున్నారు. అలాగే కొన్ని అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఇది చాలా మంచి సమయం అయితే కొన్నిసార్లు మరి అతి విశ్వాసం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోబోయే అవకాశం కూడా ఉంది కనుక మీ అంచనాలు తప్పు కావచ్చు. ఇది భారీ నష్టాలకైతే దారితీయబోతుంది. ఇతరుల సలహాలను వినకపోవడం వల్ల మంచి అవకాశాలను కోల్పోవచ్చు. ప్రతి విషయంలోనూ తొందరపాటు నిర్ణయం అయితే తీసుకోవద్దు. ఆలోచించి అనుభవజ్ఞులతో సలహాల మేరకు అయితే మీరు అడుగులు వేయడం మంచిది. సంస్కృతి సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. పాత ఆచారాలను పాటించడం వాటి గురించి తెలుసుకోవడం అయితే ప్రయత్నించండి. మీకు మానసిక సంతృప్తిని అయితే ఇస్తుంది. వృద్ధులతో మాట్లాడడం వల్ల కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం కూడా ఉంది. పడలను పూర్తిగా విస్మరించి కేవలం సంస్కృతి పేరుతో కొన్ని కఠినమైన నియమాలను అయితే పాటించడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది కనుక సమతుల్యతను పాటించాలి. మీ పిల్లలకు అయితే సంస్కృతి గురించి నేర్పించడానికి ఈరోజు మంచి అవకాశం అయితే కలగబోతుంది. ఈరోజు మీరు సామాజికంగా మంచి గౌరవాన్ని కూడా పొందబోతున్నారు. మీ కృషికి నిబద్ధతకు ఒక గుర్తింపు లభించబోతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరగబోతున్నాయి. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశాలు చాలానే ఉన్నాయి. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా మీరు మరింత గౌరవాన్ని అయితే పొందబోతున్నారు. మీ నాయకత్వ లక్షణాలు ప్రకాశిస్తాయి. కొన్ని సమయాలలో మీరు చేసిన పనులు కూడా లేదా మాటలు కూడా తప్పుగా అర్థం చేసుకోబడతాయి. ఇది మీ ప్రతిష్టకు తాత్కాలిక భంగం అయితే కలగబోతుంది. అలాగే ఇతరుల విమర్శలు లేదా అసూయ మీ గౌరవాన్ని దెబ్బతీయడానికైతే ప్రయత్నించబోతున్నారు. అనవసరమైన వివాదాలకు మీరు చాలా దూరంగా ఉండడం అయితే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు.
మీలోని సృజనాత్మకత ఈరోజు వెలికి వస్తుంది. కొత్త ఆలోచనలతో అయితే మీరు ముందుకు సాగిపోబోతున్నారు. స్నేహితుల నుంచి మీకు మంచి మంచి సహాయాలు కూడా అందుకోబోతున్నారు. పాత స్నేహితులతో అయితే అనుబంధాలను మళ్ళీ పునరుద్ధరించబడుతున్నాయి. మీ కష్ట సుఖాల్లో అయితే తోడుగా నిలబడే స్నేహితులు కూడా మీకు చాలా అండదండగా ఉండబోతున్నారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 8. అలాగే ఈరోజు అదృష్ట రంగు వచ్చేసేసి నారింజ రంగు అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే చూసుకున్నాం కదండి ఈరోజు కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఏందని. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం చాలా ధన్యవాదాలు. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.